హలో, నేను మిస్సెస్ రావు. అఘోరి కాదు, శ్రీనివాస్. అఘోరి అలియాస్ శ్రీనివాస్, ఏదన్నా అనుకోండి. ప్రస్తుతం ఎక్కడున్నాడంటే సంగారెడ్డి జైల్లో ఉన్నాడు. ఉన్నాడు అందామా, ఉంది అందామా అంటే ఏది అనలేని పరిస్థితి. ఉన్నాడు అనలేము, ఉంది అనలేము. అలాంటి పరిస్థితి ఆవిడకి ఎందుకు వచ్చింది? అఘోరి అనేటువంటి పేరుతోటి తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేసింది. రాష్ట్రకి పోలీసులను కూడా భయపించింది. పోలీసులను కూడా తాంత్రిక విద్యలు చేసి మీ అంతు చూస్తానని చెప్పి భయపించింది. మీడియాను కూడా భయపించింది. మీడియాను కూడా తనకున్నటువంటి తాంత్రిక శక్తులతోటి నాశనం చేస్తానని చెప్పేసి వార్నింగ్ ఇచ్చింది. అందుకే భారతదేశం కర్మభూమి. అలాంటి వాళ్ళని చూసి చాలామంది భయపడ్డారు. ఆవిడ జోలికి వెళ్తే ఏదో అయిపోతుంది అనేటువంటి ఒక మూఢనమ్మకం. లేదు, ఆవిడేదో పూజలు చేస్తే మొత్తం కలిసి వస్తుందని చెప్పి మూఢనమ్మకం. అందుకే సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి ఒక మహిళ తన బాధలు నెరవేరుతాయి అని చెప్పి అనుకొని అఘోరిని ఆశ్రయించింది. అఘోరి అనడం కన్నా కూడా అఘోరి వేషధారణలో ఉన్నటువంటి శ్రీనివాస్ని ఆశ్రయించింది. విడుదల వారీగా 10 లక్షల రూపాయలు శ్రీనివాస్ దోసేశాడు. ఈ లోపుగా ఈ అఘోరి వేషధారణలో ఉన్నటువంటి శ్రీనివాస్ వర్షిణి అనేటువంటి అమ్మాయిని మాయమాటలతోటి లోపరుచుకున్నాడు. ఎంచక్క హనీమూన్ వెళ్ళిపోయారు, పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు ప్రేమికులు అన్నారు. మరి ఎలా ప్రేమికులు అని అంటే లెస్బియన్స్ అని చెప్పి వర్షిణి చెప్తుంది. మరి ఆవిడ మానసిక పరిస్థితి బాగలేదా, లేదంటే శ్రీనివాస్ ట్రాప్ చేశాడా అఘోరి వేషంలో అనే దాని మీద ఒక పెద్ద చర్చ జరిగింది. మీడియా ఛానల్స్కి దాదాపుగా ఒక 3-4 నెలల పాటు న్యూస్ మేకర్గా ఈ అఘోరి వేషంలో ఉన్నటువంటి శ్రీనివాస్ నిలిచాడు. నేను కూడా ఇంటర్వ్యూ చేశాను. ఫస్ట్ నేనే చేశాను అనుకుంటా. అప్పుడే ఆయన అరెస్ట్ చేస్తారు అనేది నాకు అర్థమైంది. అందుకే అఘోరి అరెస్ట్ అని చెప్పి ఫస్ట్ పెట్టింది నేనే. అప్పుడు ఐ థింక్ సంగారెడ్డి పోలీస్ స్టేషన్లో హల్చల్ చేశాడు శ్రీనివాస్ అనే అతను అఘోరి వేషంలో. హల్చల్ చేసి అర్ధరాత్రి వేళ గందరగోళం సృష్టించాడు. అయినప్పటికీ పోలీసులు ఏమీ అనలేదు. ఎందుకంటే ఈమెదో కిన్నెర అగాడికి వెళ్ళి అక్కడేదో విద్యలన్నీ నేర్చుకొని ఆ తర్వాత అక్కడి నుంచి ఏదో నెంబర్ పట్టుకొని అఘాడా నెంబర్ పట్టుకొని కిన్నెర అఘాడా నెంబర్ పట్టుకొని తెలుగు రాష్ట్రాల్లో కారులో తిరుగుతూ కపాల ఇవన్నీ కూడా వేసుకొని తిరుగుతుంది. ఏంటి అస్థిపంజరాలు వీటిని వేసుకొని. సో దాంతో ఆ అఘోరి వేషంలో ఉన్న శ్రీనివాస్ జోలికి వెళ్ళటానికే సందేహించారు చాలామంది. తెలుగు రాష్ట్రాలకు వెళ్ళారు, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి అక్కడ మంగళగిరిలో గందరగోళం సృష్టించాడు. ఆ తర్వాత అక్కడ ఉండేటువంటి పోలీసుల మీద రివర్స్ అయ్యాడు. చేతిలో ఉండేటువంటి త్రిశూలంతో పొడవడానికి ప్రయత్నం చేశారు. ఇన్ని చేసినా కానీ కేసు పెట్టడానికి ఎవరు ముందుకు రాలా. పోలీసులు ఎట్టకేలకు సరిహద్దు దాటిచ్చారు. తెలంగాణ పోలీసులు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్కి వెళ్తే ఆంధ్రప్రదేశ్ పోలీసులు సరిహద్దులు దాటించడానికి కష్టపడ్డారు. తిరుపతి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే అలిపూర్లోనే వెనక పంపించేశారు. ఇక టెంపుల్స్లోకి ఆవిడ దిగంబరంగా వెళ్ళటం మొదలుపెట్టాడు. సో ఇవన్నీ చూసినటువంటి వాళ్ళకి టెంపుల్స్లో వాళ్ళు వ్యతిరేకించలేదు, హిందూ సంస్థలు వ్యతిరేకించారు, మఠాధిపతులు పీఠాధిపతులు వీళ్ళు రెస్పాండ్ కాలేదు, ఆర్ఎస్ఎస్ విహెచ్పి లాంటి హిందూ సంస్థలు కూడా రెస్పాండ్ కాలేదు. దాంతో ఇష్టానుసారంగా చెలరేగిపోయాడు అఘోరి వేషంలో ఉన్నటువంటి శ్రీనివాస్. లాస్ట్కి శ్రీవర్షిణిని పెళ్లి చేసుకొని ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో పోలీసులకు దొరికాడు. తెలంగాణ పోలీసులకి. తెలంగాణ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? ఒక మహిళ కంప్లైంట్ చేసింది, 10 లక్షల రూపాయలు మోసం చేశాడు ఈ అఘోరి వేషంలో ఉన్నటువంటి శ్రీనివాస్ అని. అప్పుడు అక్కడికి వెళ్ళారు. ఇతని మీద ఆ మహిళా కమిషన్ మీద కూడా కంప్లైంట్స్ ఉన్నాయి. సో ఎట్టకేలకు పోలీసులు పట్టుకొచ్చారు. పోలీసులు పట్టుకొచ్చి చేవెళ్ళ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేస్తే చేవెళ్ళ కోర్టు జైలుకి పంపించింది. సంగారెడ్డి జైల్లో ప్రస్తుతం ఉన్నాడు. పోనీ అక్కడ కుదురుగా ఉంటాడా అని అంటే కుదురుగా ఉండే ప్రసక్తే లేదు. అఘోరి వేషంలో ఉండే శ్రీనివాస్ అక్కడ కూడా తాంత్రిక పూజలు అని చెప్పి హల్చల్ చేస్తూ ఉన్నాడు. అక్కడ ఖైదీలు కూడా విచిత్రంగా చూస్తూ ఉన్నారు. ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అయితే ఈయనకి చేయలేదు.
అందరి ఖైదీలతో పాటు ఇతను కూడా ఉంచారని చెప్పి తెలుస్తుంది. మరి ఇదే వేషధారణలో ఉంచుతారంటే జైలు నిబంధనల ప్రకారం ఈ వేషధారణ ఉండటానికి లేదు, మొత్తం ఈ వేషధారణ తీసివేయాల్సిందే. మరి ఈయన కొప్పు పెట్టుకుంటారు కదా ఒకటి, ఆ కొప్పుని ఏం చేస్తారంటే అది కూడా కట్ చేసేటువంటి అవకాశం ఉంది. మరి జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన వేషధారణ ఏ విధంగా ఉంటుంది? ఇప్పటి వరకు మనం అఘోరి వేషధారణలో ఉన్నటువంటి శ్రీనివాసుని చూసాం. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అసలు శ్రీనివాసుని మనం చూడొచ్చు, అసలు స్వరూపాన్ని మనం చూడొచ్చు. ఇప్పటివరకు అతని స్వరూపాన్ని మనం చూడలేదు, చూసే అవకాశమే రాలేదు. పైగా ఆయన తాంత్రిక పూజలు చేస్తానని చెప్పి అందరిని భయపించాడు. తాంత్రిక పూజతోటి మీరందరూ నాశనం అయిపోతారని చెప్పేసి ఆయన వార్నింగ్లు ఇచ్చారు. మరి చేస్తారని అంటే ఎదురు తిరిగిన వాళ్ళ మీద చేస్తాను, నన్ను వ్యతిరేకించిన వాళ్ళ మీద చేస్తాను, అందరి మీద ఎందుకు చేస్తానని చెప్పి ఆయన చెప్పారు. కొంతమంది మీడియా వాళ్ళు అతనికి తోడయ్యారు. ఆయన్ని అడ్డుపెట్టుకొని రకరకాలుగా చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా. వాళ్ళ పేర్లు చెప్పడం భావ్యం కాదు కాబట్టి నేను చెప్పట్లేదు. కానీ ఈ అఘోరి వేషంలో ఉన్నటువంటి శ్రీనివాస్ని ఒక సెక్షన్ ఆఫ్ మీడియా నడిపించింది తెర వెనుకుండి, బ్యాక్ ఎండ్లో. వాళ్ళకి లబ్ధి ఏంటి అని అంటే వ్యూస్ ఒకటి, ఇతరత్ర లబ్ధులు ఒకటి. అసలు బ్యాంక్ అకౌంట్లో 3.5 కోటి ఉందని చెప్పేసి చర్చ జరుగుతుంది ఈ ఇతని అకౌంట్లో. మరి ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పి చాలామంది చాలా రకాలుగా ప్రశ్నించారు అనేక సందర్భాల్లో. ఒక మహిళదే బయటకు వచ్చింది ఇప్పుడు, 10 లక్షల రూపాయలు తీసుకున్నాడు తాంత్రిక పూజలు చేయడానికి అని. ఇలాంటివి ఎన్ని వస్తాయో రాబోయేటువంటి రోజుల్లో. అతను ఇప్పటివరకు ఎవరెవరిని ఎన్ని చోట్ల మోసం చేశారనేది బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు మనకు అఘోరి, లేడీ అఘోరి, అఘోరి శ్రీనివాస్ ఇలా రకరకాలుగా పిలుచుకున్నటువంటి అతను కనిపించాడు మనకి. ఆ కారులో ఉండటం, ఆ కారులో అన్నీ కూడా శవాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు, అస్థిపంజరాలు, తర్వాత ఈ తలకు సంబంధించినటువంటి ఇవి ఈ కపాలాలు వాటిని పెట్టుకొని తిరిగాడు. ఆయన కారుకు కూడా మొత్తం భయంకరంగా ఉంటుంది. ఆయన కారును కూడా ఎవరు చెక్ చేయరు, ఆ కారుకి నెంబర్ కూడా ఉండదు. విచ్చలవిడిగా తిరిగాడు, అడ్డు అదుపు లేకుండా తిరిగాడు, ఎవ్వరు ఏమన్నా. లాస్ట్కి జైల్లో ఉన్నాడు. మరి జైల్లో జైలర్స్ కానీ జైల్లో ఉండేటువంటి సిబ్బంది కానీ అతనికి ప్రోటోకాల్ ఇస్తారా, లేకపోతే ఆయన్ని తాంత్రిక పూజలు చేస్తారని భయపడతారని అంటే జైలు లోపలికి అనుమతించడానికి ముందే ఆయన వేషధారణ మొత్తాన్ని తీసేస్తారు. ఇప్పటి వరకు ఆయన ఏదో పౌడర్ వేసుకుంటారని, అది శ్మశానంలో ఉండేటువంటి ఇది కాదని, శ్మశానంలో ఉండేటువంటి బూడిది కాదని, కేవలం ఆయన పౌడర్ పూసుకొని తిరుగుతున్నాడు, వేషం, లిప్స్టిక్ వేసుకోవటం, ఇవన్నీ కూడా చాలా శిక్షణీయాంశమైంది. ఎప్పుడు నాగసాధువులు కానీ అఘోరీలు కానీ ఇలా ఉండరు అని చెప్పి సాధువులే చెప్తున్నారు. ఈవెన్ అఘోరీలు కొంతమంది వచ్చి, నాగసాధువులు కొంతమంది వచ్చి కూడా చెప్తూ ఉన్నారు. లాస్ట్కి ట్రాన్స్జెండర్స్ వచ్చి అతన్ని పట్టించారు. ట్రాన్స్జెండర్స్కి అప్పచెప్తే ఖచ్చితంగా ఇతని యొక్క నిజస్వరూపం బయట పెడతారు, ఇతనికి తగిన శిక్ష కూడా వేస్తారు. ఆల్రెడీ ట్రాన్స్జెండర్స్ ఒక పోరాటం చేశారు. నిజంగా ట్రాన్స్జెండర్స్ని అప్రిషియేట్ చేయొచ్చు. తెలుగు రాష్ట్రాలకి పట్టినటువంటి ఒక రకమైనటువంటి జాడ్యం ఈ అఘోరి రూపంలో ఉన్నటువంటి శ్రీనివాస్, అతన్ని ట్రాన్స్జెండర్స్ ఏ విధంగా వ్యతిరేకించారో మనం చూసాం. వాళ్ళందరూ ఐక్యంగా పోరాడారు సమాజం కోసం. అందుకే మనం ట్రాన్స్జెండర్స్ని ఈ సంఘటనలో ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి మనం. సో జైల్లో మరి కుదురుగా ఉంటారా అని అంటే కుదురుగా ఉండేటువంటి ప్రసక్తే లేదు. అతను ఏ విధంగా వర్షిని ట్రాప్ చేశాడు, వర్షిని లాగానే 11 మంది తనకు ఉన్నారని చెప్పి చెప్తున్నాడు. ఆల్రెడీ మొదటి భార్య ఆల్రెడీ ఇప్పుడు కంప్లైంట్ చేసింది కూడా. మరి ఇప్పుడు రెండో భార్యగా వర్షిని ఇప్పుడు వర్షిని అతను జైల్లోకి వెళ్తే తాను కూడా జైల్లోకి వెళ్తానంటుంది. అతను ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఉంటానంటుంది. అందుకే ఆవిడ మైండ్ సెట్ ఏంటి అనే దాని మీద ఇప్పుడు కౌన్సిలింగ్ చేస్తున్నారు పోలీసులు. ఆవిడ తల్లిదండ్రులు కూడా వచ్చారు, వర్షిని తల్లిదండ్రులు. మరి దీనికి ఈ కథకి సుఖాంతం అయిందా, ఈ కథకి ఎండింగ్ ఇదేనా అని అంటే మనం ఇప్పుడే అనుకోలేము. ఎందుకంటే శ్రీనివాస్ అంత ఈజీగా సమాజానికి కానీ లేదంటే పోలీసులకు కానీ పోలీసు వ్యవస్థకు కానీ లొంగేటువంటి వ్యక్తి కాదు. అతను దాదాపు 4-5 నెలల పాటు 2 రాష్ట్రాల్లో హల్చల్ చేశాడని అంటే మామూలు విషయం కాదు కదా. ఎవరైనా అలా చేయగలరా మామూలు వాళ్ళు? కానీ అతను పోలీసులని త్రిశూలంతో పొడవబోయాడు, గాయపరచబోయాడు,
అనేక మందిని కొట్టబోయాడు, దాడి చేయబోయాడు. అయినా కానీ ఎవరు ముందుకు రాలేదు, కేసు పెట్టలేదు, కంప్లైంట్ చేయలేదు. కంప్లైంట్ చేసినా పోలీసులు పట్టించుకోలేదు. అంటే ఏ స్థాయిలో హల్చల్ చేశాడు, ఏ స్థాయిలో భయపెట్టాడు జనాల్ని, తాంత్రిక పూజలు చేస్తానని చెప్పి అర్థమవుతుంది. సో జైల్లో కూడా ఈ తాంత్రిక పూజలు చేస్తానని చెప్పి అక్కడ జైలులకు భయపించి, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఖైదీలకు భయపించి హల్చల్ చేస్తాడా, హల్చల్ చేసే అవకాశం ఉందా అనేది ఆసక్తిగా చూస్తున్నారు. అసలు ఆయన వేషధారణ ఎలా ఉంటుంది జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు అనేది పెద్ద ఆసక్తికరమైన అంశం. ఎందుకంటే లోపలికి వెళ్ళేటప్పుడు జైలు నామ్స్ ప్రకారం కంప్లీట్గా బట్టలు మార్చుకోవాల్సిందే, అలాగే కటింగ్ కూడా చేసుకోవాల్సింది. మనం చూస్తున్నాం ఇప్పుడు అనేక మంది జైలుకి వెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్లో లీడర్స్. వాళ్ళు జైల్లోకి వెళ్ళక ముందు ఎలా ఉన్నారు, జైల్లోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉన్నారో మనం చూస్తున్నాం. మరి శ్రీనివాస్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, అఘోరి రూపంలో ఉండే శ్రీనివాస్ నిజ స్వరూపం బయటపడబోతుందా త్వరలో అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.